వర్ధిల్లాలి. అయ్యా రండి. తమ్ముళ్ళు, మీరందరూ కోపడకూడదు. జపాన్లో పోనమోటో అనే కంపెనీ నుంచి 5,000 కోట్లకి మన గవర్నమెంట్కి ఒక ఆర్డర్ వచ్చింది. ఒక మంత్రిగా అందులో నేనే సంతకం పెట్టాలి. అందుకని నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. మజ్జిగని ప్రజలకి మీరే వినియోగించండి. ఇదిగో పట్టుకో, రండి. అన్నా, ఊళ్ళో వాళ్ళందరినీ తాగమని నువ్వు ఒక గ్లాస్ కూడా తాకుండా వెళ్ళిపోతే ఎలా అన్నా? ఎవరు నువ్వు? నేనన్నా, గుర్తుపట్టలేదా? వార్డ్ నంబర్ రాంపండుని. రాంపండ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. వార్డు మెంబర్ అంటున్నాడు, కానీ మన పార్టీ మీటింగ్ లో ఎప్పుడు కనిపించదు. అవును, మన మీటింగ్లకి అసలు జనం ఎప్పుడు వచ్చారని మనం చూడడానికి. ఇలాంటి వాళ్ళు ఉంటే కటౌట్లు పెట్టడానికో పోస్టులు అంటించడానికో యూజ్ అవుతారు. వర్ధిల్లాలి. బాగున్నారా? నన్ను వదిలేండి అన్న. ఇలా అందరినీ తాగమని మీరు ఒక్క గ్లాస్ తాగపోతే ఎలా? లేదు బాబు, అర్జెంట్ గా వెళ్ళాలి. పోండి అన్న. అడ్డమైన వాడు పార్టీ పేరు చెప్పుకొని బీరే తాగుతున్నారు, మీరు ఒక గ్లాస్ మజ్జిగ ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత ప్రజలకు మాత్రమే మజ్జిగ, మినిస్టర్ కి మాత్రం మినరల్ వాటర్ అని ప్రతిపక్షం వాళ్ళు నీచగా మాట్లాడతారు. పోండి. పొల్ల మజ్జిగతోని పాలిటిక్స్ చేయాలని చూస్తున్నాడు. మారు మాట్లాడకుండా తాగండి. బాబు బాబు, నీ ప్రేమ నాకు అర్థమవుతుంది. బాబు, ఇంకో గ్లాసు మజ్జిగ ఇస్తావా? మీకు లేదా? ఇదిగో అన్నా. ఇదిగో అన్నా. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నువ్వు వెళ్ళన్నా, నీ దెబ్బతో జపాన్ తత్తరిల్లాలి. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. అయ్యా, ఫైల్స్ మార్చుకోండి. Exchange the file. అందుకోటి గొడవ చేస్తున్నాను, పదవి నుంచి తీశారు. నువ్వు ఆయన చెప్పాడు అరెస్ట్ చేసావా? మళ్ళీ వచ్చి గొడవ చేసే లోపు వాడు అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ లేకుండా అయ్యా, సీఎం ఆఫీస్ నుంచి 4 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారట. ఈ రోజే ప్రమాణ స్వీకారం చేసి తీరాలట. అంటే మీకు ఏ క్షణంలోనైనా పిలుపు రావచ్చు. మిమ్మల్ని పోస్టింగ్ నుంచి తీసేసిన వాళ్ళే మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వమని బతిమాలతారు. మీరు తప్ప పోస్టింగ్ ఇంకెవరున్నారు? మీరే పార్టీ, పార్టీయే మీరని ఈ రాష్ట్రానికి తెలుసు కదా. చూడండి, 19 ఎమ్మెల్యేలతో పవర్ఫుల్ కూటమిలో ఉన్నాం. మనం లేకపోతే గవర్నమెంట్ అనేది. ఆరోగ్య శాఖ మంత్రి పదవి వారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు. హలో, అసలు ఏం జరుగుతోందండి? ఫ్లాష్ న్యూస్ లో మీరు మంత్రి కాబోతు అంటే మరి రాజకీయాన్ని మాత్రమే నమ్ముకుని పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసే నేను చెడగొట్టుకున్నానా? నీకు సాయం చేయబోయి పేరు రిపేర్ అయ్యింది. నా మాట విను. పార్టీకి ఖర్చు పెట్టడమే నీ వంతు. రాజకీయాల్లో సైకిలేసుకుని వీధిలో తిరిగి గొడవలని, పోరాటాలని, ధర్నాలని అంచెలంచెలుగా పార్టీని ఈ రేంజ్కి తీసుకొచ్చాను. నా పవర్ ని చూపించాను, నువ్వు తట్టుకోలేవు. నా దగ్గర 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? నేను తలుచుకుంటే నెక్స్ట్ సెకండ్ లోనే గవర్నమెంట్ కూర్చో. నేను నీ వాళ్ళని నప్పించుకొని 10 నిమిషాలు అవుతుంది. మీరేనయ్యా పార్టీని నడిపించడానికి సమర్థులు. పదవి, డబ్బు ఒకే చోట ఉండాలి. రేయ్, నేను చూడడానికి కమెడియన్ లా ఉన్నా లోపల విలన్నిరా. నాకు ఎవడి సాయం అక్కర్లేదు. చివరిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ రోజు 4 గంటలకి పదవి స్వీకార ఫంక్షన్ కి తప్పకుండా వస్తాను. ఆలోగా నువ్వు మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడి ఆ పోస్టింగ్ నాకే వచ్చేలాగా చెయ్యాలి. లేదంటే నీకు సంబంధించిన రహస్యాలన్నీ ఆధారాలతో బయట పెట్టి నిన్ను నడి రోడ్డుకి ఈడుస్తాను. అయ్యగారు, అయ్యగారు. రేయ్, మినిస్టర్ ఇల్లంటే బయట 100 మంది బాడీ గార్డులు, నానా హడావిడి ఉంటుంది అనుకుంటే ఇక్కడేంట్రా ఎవడలేడు? అదంతా పదవిలో ఉన్నప్పుడు. వీడి ఎక్స్ పదవి పోయిన వాడు చికెన్ గున్యా వచ్చిన వాడితో సమానం. ఒక్కడో దగ్గరికి రాడు. రేయ్, చేసిందంతా చేసి ఎలా దర్జాగా కూర్చున్నాడు వాడి రోజు. నీ ఆవేశాన్ని కొంచెం హ్యాండ్ బ్రేక్ అయ్యరా. ఇప్పుడు మాయ వాడి కస్టడీలో ఉంది. ఈ గొట్టం గాడితో నేను డీల్ చేస్తాను, నువ్వు సైలెంట్ గా ఉంటా. సుత్తిబాబన్నా, సత్యబాబురా, సత్యబాబన్నా, మీ ఆకారం తొండలో ఉందని మీతో పెట్టుకున్నాం. కానీ పెట్టుకున్నాక తెలిసింది మీరు డైట్లో ఉన్న డైనాసర్ అని. అన్న నవ్వుతున్నారంటే మంచి మూడ్లో ఉన్నారని. ఈ హ్యాపీ మూడ్లోనే మా ఆయన పంపించేస్తే మేము సంతోషంగా వెళ్ళిపోతాం. ఏంట్రా ఏం మాట్లాడినా సైలెంట్గా ఉంటాడు? మందేశాడేంటి? రేయ్, గాలి రావట్లేదురా. వాడు ముఖ్యం ఉన్న టేబుల్ ఫ్యాన్ గాలి రావడానికి. ఊపిరి రావట్లేదురా. ఊపిరా? దేన్ని ఎదురుస్తున్నావు? గుండె ఎముకనరా. వీడికి అసలే చేప ముళ్ళలో 4 ఎముకలు ఉన్నాయి.
వాటిని విరిచేస్తావా ఒకడు సత్యబాబు అన్న ఒరే, చేప చచ్చి ఎండి చేప అయిందిరా. హలో, మాయా ఎక్కడున్నావు? తెలీదు. కళ్ళు గంతలు కట్టి ఊరంతా తిప్పారు. ఇప్పుడు సడన్ గా ఆపి దించేశారు. సరే నువ్వు భద్రంగా ఇంటికి వెళ్ళిపో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రౌండప్ చేయండి. మామ పోలీసులు రా, అనవసరంగా ఇరుక్కుపోయామరా. మావా ఇరుక్కోలేదు, కాకర్ల బాగా ప్లాన్ చేసి ఇరికిచ్చాడు. ముందు గంజాయి కేసు, ఇప్పుడు మర్డర్ కేసు. హత్య కేసులో జైలుకి వెళ్ళడానికి బాధ లేదురా, పోయి పోయి వీడిని చంపామన్న కేసులో జైలుకి వెళ్ళడం అవమానంగా ఉంది. మామ ఎస్కేప్ అయ్యే ముందు కసి తీరా వీడిని ఒక్క గుద్దు గుద్దుతాను రా. ఏదో ఒకటి చేశాడు. జై వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు రా? భయంతో చచ్చాను మామ. వీడు చచ్చాడో బతికున్నాడో అర్థం కావడం లేదు, ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. సార్ ఫోన్ వచ్చింది, అందుకే ఒకసారి చూసి వెళదామని వచ్చాను. ఏమండి నాతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడుతున్నారండి? అయ్యా రే, వీడి బాడీలో వెయిట్ గా ఉన్నది ఇదొకటే, దీన్ని ఎందుకు తీసావురా? నేను కాకర్లకి 3 రోజులు టైం ఇచ్చాను. వాడు 2 రోజుల్లో వాడి పవర్ చూపించాడు. ఇప్పుడు నేనేంటో చూపించద్దు. ఈ ఎస్ఎంఎస్ వాడికి ఫస్ట్ గారు నా చేతులతోనే సైనడిక్ టెన్షన్ ఒకటే గారు. వాడి శవంతో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఎలా తప్పించుకున్నాడు? నేనేగా ఇంజెక్షన్ పడతానా? హలో, లాగరా ఆడించు. సూపర్ రా. ఏం చేస్తున్నావురా? దోమలు ఇష్టం వచ్చినట్టు ఆడించు, టైం కాడిచు. టైం కాడించడానికి ఏమైనా గుళ్ళో గంట? నా వల్ల కాదు. అయ్యో నాతోనే నాటకాలు ఆడతావురా? ఈసారి నువ్వు తప్పించుకోలేవురా. ఏంటన్నా నా దగ్గర వేషాలు ఇస్తున్నావా? నవ్వుతున్నావా? నేనేం చేస్తానో చూడరా. రా రా రా, త్వరగా రా. చర్చికి శవాన్ని తీసుకెళ్తున్నాడు, దీన్ని పెట్టుకుని ఏం చేస్తాడు? మావా వీడు ప్రాణాలతో ఉన్నాడని కాకర్ల నమ్మేశాడు. మన ప్లాన్ వర్కౌట్ అయింది. దేంతో మన నిరికించాలనుకున్నాడో దాంతోనే పెట్టాలరా వాడికి స్పాట్. ఇక వీడిని వెతుక్కుంటూ వాడు రాకూడదు, మనమే వాడి దగ్గరికి వెళ్దాం. లైఫ్ లో ఇంత లైట్ వెయిట్ బాడీని నేను చూడలేదురా. ఇటువంటి వాళ్ళకి పాడక్కర్లా, చిన్న బొట్టుంటే చాలు, అందులో పెట్టుకుని వెళ్ళి శ్మశానంలో పారేసి రావచ్చు. ఎంత చెప్పినా వినకుండా చైనా వాళ్ళ తలదించుతున్నాడు. అన్నా అర్జెంట్గా వెళ్ళాలి, వస్తావా? అయితే మీరు వేరే బండి చూసుకోవాలి. ఏ ఈ బండికి ఏమైంది? ఏమైందా అని పీకి పీకి చూశాను. ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. పీకి పీకి చూడడానికి ఏమైనా కొబ్బరి పీచా? తప్పుకోరా మామ, ప్రాబ్లం ఏంటో చూద్దాంరా. మీరు మాజీ మంత్రి సత్యబాబే కదూ? ఓట్లు అడుగుతూ మా ఇంటికి వచ్చినప్పుడు ఓ చెమ్ముడు మంచినీళ్ళు తాగాక మీరేమన్నారు? ఏమన్నారు? తాగి నీళ్లు కొబ్బరి చిప్పలో నా పొసిస్తా అన్నారా? ఏ జరగరా మామ, నవ్వురా. వీడేదో రిపేర్ చేస్తున్నట్టు మొహం ముందర పెడుతున్నాడు. వీడిని వెనక్కి విసిరి పారి. హలో కంట్రోల్ రూమ్, చెక్ పోస్ట్ అన్ని బ్లాక్ చేయండి. మట్టి స్మగ్లింగ్ చేసే లారీ ఆకుండా వెళ్ళిపోతుంది. మావా తప్పుకోరా. మట్టిలో కావాల్సిన మట్టి లారీలో పోతున్నాడురా. లారీ గుద్దడంతో కార్ స్టార్ట్ అయింది. ముందెళ్ళి వాడు పట్టుకోవాలి. బండి తీరా, తీ త్వరగా. నువ్వు వెళ్తుండు, ఇంకా స్పీడ్ గా. ఏంట్రా బండి ఒకే స్పీడ్ లో అనుకున్న జర్కులతో వెళ్తుంది? ఈ బండి నేను తోలి నా స్టైల్కి వచ్చింది. ఇక ఎవరు తోలినా ఇలాగే నడుస్తుంది అంతే. ఇంతకు ముందు ఏం పని చేసేవాడివి? లేడీ స్టైలర్ని. రే గుండీ బాస్, కుట్టు మిషన్ తొక్కినట్టు కార్ ఎక్సలేటర్ కిందకి పైకి తొక్కితే కార్ రిపేర్ కాకుండా రేస్కి వెళ్తుందా? హలో అయ్యగారు, సక్సెస్. గొంతు నులిమి చంపే బాడీతో మీరు ఎక్కడుంది? ఇదిగో ఎక్కడేగా ఉండాలి.
అయ్యారు బాడీ వెనకే ఉండాలి. ఇలా ఉంటాడు రా, ఇలా ఉన్నాడు. మన బాబు ఎంత కష్టపడుతున్నాడు, చచ్చినోడు ఓ చేయందించొచ్చుగా. ఆల్రెడీ వాడు చచ్చిన వాడేరా. అంటే డెడ్ బాడీయా? మరేంటి జిమ్ బాడీయా? ఇలాగే వెళ్తుంటే వర్కౌట్ అవ్వదు. ఏదైనా కమ్మి తీసుకొని టైర్ గుచ్చు, పంచర్ అవుతుంది. బాడీని కారులో పడేసుకొని వెళ్ళిపోదాం. రే బట్ట, సూపర్ ఐడియా. షార్ప్ గా ఏదైనా కమ్ముంటే చూడు. ఇదిగో కమ్మి, దీంతో గుచ్చు. ఏంటి చిన్నదిగా ఉందని చూస్తున్నావా? దీంతో నేను ఎన్ని పనులు చేశానో తెలుసా? ఏం పగలు తీసుకుంటావు? జాకెట్ కుట్లిప్పు ఉంటావు, లంగాకి నాటాలు వేస్తుంటావు. దీన్ని పెట్టి అలా టైర్ త్వరగా వెళ్ళు. టైం చేసుకొని బండి ముందు వేలాడుతున్నాడు రా. పడిపోతే పడితే మాత్రం ప్రాణం పోతుందా? ఆల్రెడీ చచ్చిన వాడే కదరా. కనబట్టలేదు. పట్టుకుని వేలాడేవాడు ఇప్పుడు లారీని పట్టుకుని వేలాడుతున్నాడేంటి? బండి తిప్పరా. మన ఏవి టీవీ అధినేత అయిన శ్రీ కాకర్ల విశ్వనాథ్ గారు మరికొద్ది సేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న మన విలేకరి సంజయ్తో మాట్లాడదాం. శ్రీ కాకర్ల విశ్వనాథ్ గారి పదవి స్వీకారం సందర్భంగా కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్నారు. సార్ అయ్యారు మీరు నన్ను అనుమానించారు కదా, మీకోసమే ఆధారంతో చంపుతున్నాను. నేను చంపడం మీరు కళ్ళారా చూడండి. విశ్వనాథ్ గారు, ఇప్పుడన్నా నమ్ముతారా? మీరు మంత్రి కావడం ఇక ఎవరు ఆపలేరు. ఉన్న ఒక్క శత్రువుని లేపేశాను. అయినా వీడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీడు పెద్ద మాయిగళ్ళ ఉన్నాడు. అందువల్ల సేఫ్టీకి మరోసారి వీడిని లేపేస్తాను. అయ్యగారు, ఇప్పుడన్నా నన్ను నమ్మండి. అయ్యగారు, ఫోన్ ఏది? ఫోన్ ఏది? ఫోను అయ్యగారు. నువ్వు ఇంకా సావలేదా? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను చంపకుండా వదిలిపెట్టారా? వాడు మామూలు కాదు, ఎప్పటి నుంచో నన్ను టార్చర్ పెడుతున్నాడు. వదలండి సార్, నన్ను వదలండి. జైలుకి వెళ్ళి తిరిగి వచ్చాక నిన్ను చంపకుండా